రేయ్, నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా యాక్ట్ చేయడం. మమ్మల్ని అంతటి ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్లు ఏంట్రా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. నువ్వేంట్రా అవి వచ్చేవాడు కదా తినిచేయడరా, ముష్టెత్తుకునే ముళ్ళపందులో ఉన్నావు. ఏంటి లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఒళ్ళంతా పచ్చబుట్లు ఒకటి జబ్బు చేసిన గబ్బునా. రే, ఆ బిల్లాగాడి గురించి మీకు ఐడియా ఉంది, పర్లేదు. కానీ నేను ఎలా కొడతాను నాకే తెలియదు రే. చేత కొడతాను రే. రే మార్క్, నువ్వు పెద్ద తింటూ మార్క్ రా. బీచ్లో పాచమ్ముకునే మొహం నువ్వు. ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు పెట్టుకున్నట్టు ఇలా ఉంటావు. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు బిల్లా కాదనే విషయం తెలిసిపోతుంది. తప్పించుకుంటావు. బిల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావుగా, బిల్లాగానే జద్దుగానే సెంట్రల్ జైలుకి వెళ్ళాక. లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీకు కాదులే. ఒరే ఒక నిమిషం, పోలీస్ సీక్రెట్ కమ్. నవ్వుతున్నాడు. ఏం చెప్పింది తెలుసా? నీకు 2 many డాడీస్ అని చెప్పా. బ్యాక్ లో లుక్ వేసుకో. ఏంట్రా? 1942 లవ్ స్టోరీ. ఏ థియేటర్లో? బస్ స్టాప్ థియేటర్ లో. ఓ, థర్డ్ ఇయర్ శాంతి. అక్కడ మావాడు కూడా చూస్తున్నాడా? టీవీలో వరల్డ్ కప్ క్రికెట్ చూస్తున్నట్టు రెప్పే కూడా చూస్తున్నాడు. దానికి శాంతి సిగ్గుపడుతుందా? చంద్ర బ్రదర్స్ యాడ్ లో విజయశాంతిలా సిగ్గుపడుతుంది. కావాలంటే సాక్ష్యం చూసుకో. దానికి మావాడు చిన్న చిరునవ్వు ఇస్తాడా? కోల్గేట్ యాడ్ లో సచిన్ టెండూల్కర్ లా తిరగదీస్తున్నారా? ఇప్పుడు శాంతి కూడా నవ్వుతుందా? సినిమాటర్ లైన్ అలాగే కళ్ళు మూసుకొని తెగడం వేస్తుంది అంతే. అంతకు మించి 1 ఇంచ్ కూడా ముందుకెళ్ళదు. ఈ లవ్ స్టోరీ నేను 7th క్లాస్ నుంచి చూస్తున్నా. నా మీదే ర్యాకెట్ చేస్తారా రాస్కెల్స్? ఉండండి, ఇప్పుడు మీ మీద నేను మిసైల్స్ వేస్తాను. ఐ మీన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పేపర్స్. ఏంటండి దుమ్ము? మావాడికి అసలు డస్ట్ ఎలర్జీ. ఇది మీ బుర్రలగ పట్టిన దుమ్మురా. ఎరా, 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. జానకి, ఎప్పట్లాగే క్లాస్ లో నీదే ఫస్ట్ ర్యాంక్, 100కి 92. మిగతా 8 మార్కులు ఏమని అమ్మా? కాకెత్తుకెళ్ళింది. ఓ, మేము రాబంది ఎత్తుకెళ్ళింది అనుకున్నాను. సుశీల, సుశీ. అరే శివ, నీ ప్లాంటర్ రా. 100కి 19 మార్కులు. సుశీ వయసు 19, మార్కులు 19. ఏమ్మా, ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే, ఈసారి ఏంటమ్మా 1 మార్కు తగ్గింది? కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు ఉతికి వెళ్ళమంది మాస్టారు. ఏ మీ నాన్న ఊళ్ళో లేడా? లేరు, క్యాంపుకి వెళ్ళారు. అలా చెప్పు మరి. ఇదిగో బట్టలుతికే వీరనారిని, అందులోనే వీరహస్తం నీదే. ఓహో, సూపర్ టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి. పుట్టినడియాం. దా. 100కి 0. ఇంటి పేరు నిలబెట్టావు. చదువురాని దానివని దిగులు చెందకు, లాలి లాల లాల. అరిచి నోరు మియ్యండ్రా. నెక్స్ట్ మీదే. కోదండరామ మనోహరన్. నానిలే
100కి 13. ఏంట్రా ఏం బాబు పక్కనోడు పేపర్ చూసి రాసిన అదే 13 మార్కులా? పక్కోడు కరెక్ట్ చదవకపోతే నేనేం చేయనండి. అబ్బాయిలు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కూర్చోరా. ఇలా మర్యాద చెప్పు కూర్చుంటావు. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్ ఈ కాలేజీని భ్రష్టు పట్టించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న పోకిరీ వెధవ దుబాయ్ పురం మన సుబ్రహ్మణ్యం పేపరు చూడాలని ఉందా? నాకు 100కి 99 మార్కులను చెప్పకపోయావో నువ్వు కమలా మేడంకి రాసిన లవ్ లెటర్ మీ ఆవిడికి చేరుతుంది. జాగ్రత్త. అరే రే 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 ఏం పేపరు ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే 100కి 9. సారీ 100కి 99. గివ్ హిమ్ 99 నాకంటే ఎక్కువ. నేను నమ్మను. పేపర్ చూపించండి. పాపా ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. నా కాపురంలో చిచ్చు పెట్టకు. ఇందులో ఏదో మోసం ఉంది. ఏయ్ ఓకే బెల్ కొట్టేశారు. కాంప్రమైజ్ రాత్రి టైం అవుతుంది. పదండ్రా. పదండ్రా. ఆల్ గర్ల్స్ ఫాలో. డాడీ నాకేం ఇప్పిస్తావు? నీ పుట్టినరోజుకి నీకు ఇప్పిస్తాను రా. ఓకే థ్యాంక్ యూ డాడీ. బల్లారి ఎవడ్రా నువ్వు? అక్కడికి వచ్చి చెప్పనా? ఇక్కడ నుంచి చెప్పినా పర్వాలేదు. రేయ్ వాడిని ఇలా పంపించండ్రా. ఏంటి ఆ బల్లారి? ఈ సెక్యూరిటీ ఏంటి? ఈ రౌడీలేంటి? ఈ గన్నులేంటి? గస్తీ ఏంటి? బయటికి రావడానికి అంత భయమా? ఎవరితో మాట్లాడుతావు తెలుసా? తెలుసు బే, బల్లారి. అయినా అదేంట్రా ఇంకే పేరు దొరకనట్టు ఊరు పేరు పెట్టుకున్నావు? మార్చుకో. పుచ్చు లేచిపోద్ది. రేయ్ గంతి ఎవడ్రా నువ్వు? రాజ్, బెట్టింగ్ రాజ్. ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. అంకుల్ మీ అమ్మాయిని ఎప్పుడు కలిసానో, ఎక్కడ కలిసానో, ఎలా పడిపోయాను. నేను అందరిలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. తప్పుకోండి. దుబ్రి ఛానల్ తప్పుకోండి. సారీ సార్, ఇది దమ్ముంటే దుమ్ము లేవు అనే టీవీ రియాలిటీ షో. టీవీలో వస్తుంది డాడీ. అవును. Yes baby. సార్ సెలబ్రిటీకి షాక్ అనే కార్యక్రమం సార్ సండే టీవీలో వస్తుంది. మీరు చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. సర్ఫ్ ఎక్సెల్. ఆగో, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? మిస్టర్ రంగి, అదిగో సార్. ప్లీజ్ కమ్. కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నుత్తకండ్రా. అమ్మా ఏంటి మీ ముక్కు మీద దెబ్బ తగిలి? సర్ఫ్ ఎక్సెల్ ఉతుకుతూ నేనే కాల్దారి పడ్డా. నీకు ఈ బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా. నీ చెల్లెలు బట్టలు నేను ఉతకలేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.